గుంతకల్లు వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను పొడిగిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గుంతకల్లు ఏప్రిల్ 29 ఆంధ్రజ్యోతి విశాఖపట్నం కడప మధ్య నడుస్తున్న తిరుమల డైలీ ఎక్స్‌ప్రెస్ రైలును గుంతకల్లు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇంతకుముందు ఈ రైలు నంబర్ 18521/2 కడప-విశాఖ మధ్య నడిచేది. అలాగే కడప-గుంతకల్లు మధ్య అన్‌రిజర్వ్డ్ ఎక్స్‌ప్రెస్‌గా 07521/22 నడిపేవారు. ఈ కారణంగా గుంతకల్లు నుంచి కడప వరకు ప్రయాణించేవారు విశాఖ వరకు రిజర్వేషన్ పొందడంలో ఇబ్బందులెదుర్కొనేవారు. సరైన రిజర్వేషన్ లేకపోతే టీటీఈలు ప్రయాణికులను భోగిల నుంచి దించేసే పరిస్థితులుండేవి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అన్‌రిజర్వ్ రైలును రద్దు చేసి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను నేరుగా గుంతకల్లు వరకు పొడిగించారు. గుంతకల్లు విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ నంబర్ 18522 మే 15 నుంచి గుంతకల్లులో మధ్యాహ్నం 1:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం రైలు నంబర్ 18521 మే 13 నుంచి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. ఇదే సమయంలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడ టౌన్ స్పెషల్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ నంబర్ 07033/34 రైలును రెగ్యులర్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. కాకినాడ టౌన్ మైసూరు నంబర్ 17289 రైలు మే 1 నుంచి ప్రతి సోమవారం, శుక్రవారం నడుస్తుంది. ఈ రైలు కాకినాడ టౌన్ నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంబర్ 17290 మే 2 నుంచి ప్రతి మంగళవారం, శనివారం మైసూరు నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు కాకినాడ టౌన్కు చేరుకుంటుంది. ఈ రైలు హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు వంటి ముఖ్య స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.